ఓవర్ వెయిట్తో ఇబ్బంది పడుతూ కింద కూర్చొని ఆసనాలు చేయలేము, సూర్య నమస్కారాలు చేయలేము అనుకుని ఇబ్బంది పడే వాళ్ళకి ఎంత వెయిట్ ఉన్నా పర్లేదండి, మనం కుర్చీలో అయితే కూర్చోగలుగుతాం కదా. కుర్చీలో కూర్చొని వెయిట్ తగ్గడానికి ఎంత సింపుల్ ప్రాక్టీసెస్, బాగా స్ట్రెచ్ ఇచ్చే ప్రాక్టీసెస్ నేర్చుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. డిఫరెంట్ ఆసన సీక్వెన్సెస్ తోటి వెయిట్ తగ్గడానికి, హెల్తీగా అవ్వడానికి రెగ్యులర్ యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. చాలా సింపుల్గా చైర్తో మనము సిరీస్ ఆఫ్ ఆసనాస్ సైడ్ ఫ్యాట్ తగ్గించడానికి, వెయిట్ తగ్గడానికి, పొట్ట తగ్గడానికి నేర్చుకుందాం. వచ్చేసేయండి. చూడండి, స్లోగా రైట్ లెగ్ని ఇలా పైకి తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ స్లోగా ముందుకి 1, స్లోగా ఎంత చక్కగా నిలబడుకొనే కదా, నిలబడుకొని చైర్ సపోర్ట్ తీసుకొనే చేస్తున్నాము. బాగా ఎంత వెయిట్ ఉన్నా ఏమి ఇబ్బంది లేదు, తగ్గాలి అనే తపన ఉండాలి. ఇలా ఒక 10 టైమ్స్ మంచిగా స్ట్రెచ్ చేసేసి ఇలా ముందుకు వచ్చి మెయింటైన్ చేయండి. ఇలా ఉండండి. కష్టంగా ఉందనుకోండి, సపోర్ట్ తీసుకోండి, ఇలా పట్టుకోండి. హ్యాపీగా రిలాక్స్ అయ్యి మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. ఇప్పుడు నేను జస్ట్ 10 కౌంట్సే ఇచ్చాను. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి 20 కౌంట్ల వరకు ఉండాలి. స్లోగా ఇలా లెగ్ స్ట్రైట్ చేసుకొని హ్యాండ్ కింద పెట్టుకొని పైకి చూస్తూ సైడ్ బెండింగ్. 2, 4, 6, 8, 10, 12. ఇవి ఒక సెట్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళండి, మళ్ళీ సైడ్ బెండింగ్ చేయండి. తర్వాత మళ్ళీ కిందకు వచ్చి సేమ్ రిపీట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా చూడండి, స్లోగా హ్యాండ్స్ని ఇలా చేయికి పట్టుకొని అప్ డౌన్ చేయండి. 1, 2, 3, 4, 5. డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10, 12. ఈ లెగ్ మజిల్స్ అంతా కూడా బాగా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది, బాగా లాగుతూ ఉంటాయి. రానివ్వండి. బ్యాక్ మజిల్స్ అంతా మంచి స్ట్రెచ్ వస్తుంది, పొట్ట మీద మంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, రైట్ లెగ్ని ఇలా ముందుకి, ఇప్పుడు ఇలా స్ట్రైట్గా, ఇంతకుముందు సైడ్కి చేసాం, సైడ్ మీద ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడేమో ముందుకి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. స్లోగా చేయండి. ఎప్పుడు కూడా చైరు వాల్కి వేసుకొని చేయండి, అప్పుడు సపోర్ట్ బాగుంటుంది, గ్రిప్ బాగా వస్తుంది అనమాట. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. మీరు ఎంత బెండింగ్ వస్తే అంతే చేయండి. హెడ్ బాగా తగలట్లేదే, టచ్ అవ్వట్లేదని ఏం ఫీల్ అవ్వద్దు. ఇది అడ్వాన్స్ లెవెల్లో ఇక్కడ వరకు రెగ్యులర్ ప్రాక్టీషనర్ కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది. మీకు ఇక్కడ వరకే వస్తే కూడా ఏం పర్వాలేదు. మెల్లమెల్లగా ప్రాక్టీస్ మీద ఇలా కిందకు వస్తుంది. మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. ఇన్హేల్, సెంటర్. మరి కిందకి రాలేదనుకోండి, ఇంతే, ఇక్కడ వరకే మెయింటైన్ చేయండి. చక్కగా చేయగలుగుతాం కదా, చాలా సింపుల్ కదా. నెక్స్ట్ లెగ్ కూడా ఇలానే ప్రాక్టీస్ చేద్దాం. రైట్ సైడ్ ఎలా చేసామో లెఫ్ట్ సైడ్ కూడా అలానే ప్రాక్టీస్ చేస్తాం. స్లోగా చూడండి, ఎంత మెల్లగా మీరు స్లోగానే ప్రాక్టీస్ చేసుకోండి. సపోర్ట్ పట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మెల్లగా రిలాక్సింగ్గా చేయండి. చాలా సింపుల్గా రిలాక్సింగ్గా ఎంత చక్కగా ఇలా మెయింటైన్ చేసుకోండి. స్లోగా సైడ్కి. ఇదంతా కూడా సైడ్ బెండింగ్స్, సైడ్స్ మీద చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. 2, 4, 6, 8, 10. డీప్ బ్రీతింగ్. మెల్లగా ఫస్ట్ ఏమో సపోర్ట్ గోడకి పట్టుకొని చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం, స్లోగా ముందుకు వచ్చి ఈ హ్యాండ్ ముందుకైనా పెట్టండి, వెనక. అంటే మనకు ఫ్లెక్సిబిలిటీ పెరిగే కొద్దీ ముందుకి వెనక్కి అనేది మూమెంట్ మారుతూ ఉంటుంది. స్లోగా 2, 4, 6, 8, 10. ఇలా మూమెంట్ ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు చక్కగా మెయింటైన్ చేస్తూ 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్. తర్వాత సైడ్ ఫ్రంట్కి తిరుగుతారు. సైడ్ నుంచి చూడండి, అప్, డౌన్, అప్, డౌన్, అప్. మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. స్లోగా చెప్పాను కదా, బాగా పైకి బెండింగ్ రాలేదనుకోండి, ఇంతే, ఇక్కడ వరకే చేయండి. పట్టుకొని చేయండి. స్లోగా ముందుకి. 2, 4. ఎంత రిలాక్సింగ్గా బ్రీతింగ్, స్ట్రెచ్చింగ్, ఇక్కడంతా బాగా స్ట్రెచ్ వస్తూ ఉంటుందండి. స్ట్రెచ్చింగ్ని గమనిస్తూ డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ
రిలాక్స్గా ప్రాక్టీస్ చేయండి. ఒక 10 కౌంట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. మెల్లగా రిలీజ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా మనం చేసే ప్రాక్టీస్ అంతా కూడా ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుంది గమనిస్తూ, పొట్ట మీద ప్రెషర్ వస్తుందా, సైడ్స్ మీద ప్రెషర్ వస్తుందా, సరే వీటిని మళ్ళీ రిపీట్ చేసుకోండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో దాన్ని ఎక్కువ సార్లు అనేది ప్రాక్టీస్ చేశారంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ మనం కూర్చొని ఎలా చేయాలో కూడా చూద్దాం. స్టాండింగ్లో కొద్దిసేపు చేసుకున్న తర్వాత ఇలా సిట్టింగ్లోకి వచ్చేసేయండి. కొంచెం ముందుకు కూర్చోండి. చూడండి, స్లోగా మోకాల మీద రైట్ నీ మీద లెఫ్ట్ హ్యాండ్ ఉంచుకొని వెనక్కి, రైట్ హ్యాండ్ వెనక్కల చూడండి ఎంత నడుము తిప్పగలుగుతాం అంటే మనం రెగ్యులర్ ప్రాక్టీస్ మీద చాలా బాగా వస్తుంది. స్టార్టింగ్లో అనుకోండి జస్ట్ హ్యాండ్ ఇక్కడ పెట్టుకోండి, తర్వాత మెల్లమెల్లగా ఇలా తిప్పుకోండి, మెయింటైన్ చేసుకోండి. పొట్ట మీద బాగా ప్రెషర్ వస్తుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. ట్విస్ట్ చేసి మెయింటైన్ చేయండి. రిలీజ్. రైట్ ఒకసారి, లెఫ్ట్ 10 సెకండ్స్ అలా చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. రిలీజ్ చేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. లెగ్ని పైకి లిఫ్ట్ చేసి ఇలా పైకి తీసుకొని కంప్లీట్గా చూడండి, హాఫ్ పద్మాసన లాగా వేసుకున్నాను. మెల్లగా కింద వరకు రావాలి పట్టుకొని. పొట్ట మీద మంచి ప్రెషర్ వస్తుంది. ఇదే ఆసన కూర్చొని అర్ధ పద్మ పశ్చిమోత్తానాసన అని చేస్తాం. కొంచెం టఫ్గా ఉంటుంది అక్కడ చేయడం. ఇక్కడ చాలా సింపుల్, సేమ్ ప్రెషర్ వస్తుంది అనమాట. స్లోగా డౌన్, ఇన్హేల్, సెంటర్ అప్ చేసుకోండి. ఎక్సేల్, డౌన్, ఇన్హేల్, సెంటర్. అలా అప్ డౌన్ చేసి మెయింటెనెన్స్ కూడా ఒక 10 సెకండ్స్, మినిమం 10 సెకండ్స్ అండి. 20 సెకండ్స్ వరకు ఉండాలి. నేను క్లాస్లో అయితే మినిమం 30 సెకండ్స్ పెట్టేస్తాను. రిలీజ్ చేసుకోండి మెల్లగా. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. పట్టుకోవాలి, లెగ్ పట్టుకునేంత కిందకి రావాలి. అప్పుడు మనకు హిప్ జాయింట్స్ దగ్గర, థైస్ దగ్గర, లోయర్ అబ్డోమెన్ దగ్గర చక్కగా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. డౌన్, మెయింటైన్. 2, 4, 6, 8, 10. ఇన్హేల్, సెంటర్, రిలీజ్. ఇంతే. అసలు ఇలా మీరు సింపుల్ వేరియేషన్స్ని మార్చి బాగా చేసినవే మళ్ళీ రిపీట్ చేస్తూ చేయండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగిన తర్వాత మీరు చైర్లో కూర్చొని కాదు, చక్కగా కింద మ్యాట్ మీద కూర్చొని చేసేంత పొజిషన్కి వస్తారు. వెయిట్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం చైర్లోనే కూర్చొని సూర్య నమస్కారాలు ఎలా చేయాలనేది కూడా నేర్చుకుందాం. మెల్లగా ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత హ్యాపీగా కింద కూడా నేర్చుకోవచ్చు. మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.